విజయవాడలో ఆలయాల కూల్చివేతలపై నిరసనలు భగ్గుమన్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ సమితి, పీఠాధిపతులు, పలువురు స్వామీజీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతలు దారుణమని వారు చెప్తున్నారు. ఎటువంటి ఆస్తులు మేము కొనలేదు, నా పేరుతో 3000 రూపాయలు అకౌంట్ లో ఉంటాయి, అంతకని ఒక్క రూపాయి కూడా అటువంటి దివ్యమైన భవ్యమైన ధర్మంతో క్షేత్ర నిర్మాణం చేస్తుంటే నువ్వు దొంగ స్వామిగా ఉండి ధనానికి యోజన చేసి అక్కడికి పోయావని చెప్పి ఒక పిచ్చి తొగ్గులకు మాట్లాగా మాట్లాడు. అసలు ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశమే నీకు లేదు. అలాగే ఒక శివభక్తుని ఒక పీఠాధిపతిని విమర్శించే ధైర్యము తెగువానికి ఎలా వచ్చింది? ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటి? హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక 500 రూపాయలు టికెట్ అయితే దాని అవకాశం ప్రకారంగా 1000కి 2000కి అమ్ముకుంటూ అనేక రకాల దొంగ మార్గాల డబ్బు గడించి ఆ డబ్బును వెలిసెళ్ళి ఈ రోజు నువ్వు ఎంపీగా ఎదిగావు. కావున ఆ విధంగా వెళ్ళావు. కానీ కాషాయం ధరించాం, త్యాగానికి చిహ్నం కాషాయం. ఉదయించే బాలబాలుడు కాషాయ రంగులో ఉంటాడు, అస్తమించే సూర్యనారాయణుడు కాషాయ రంగులో ఉంటాడు. మధ్యలోనే మాయన సంసారం ఉంటుంది. ఆ మాయలో పడి ఉన్న నువ్వు మా కాషాయ దుస్తులు ధరించిన పీఠాధిపతులు అనే స్థాయి నీది కాదని చెప్పేసి నీకు ఇదే చెప్తున్నాను. ఆ పరమేశ్వర దర్శన భాగ్యాన్ని పొంది నేను ఈ ప్రాంతం దగ్గర వెళ్ళాను. నిజంగా పరమేశ్వర దర్శనాన్ని నేను పొంది ఉంటే, శైవక్షేత్రం నిజమైతే నువ్వు బతికుండగా ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు, ఇంకా ఎంపీగా నువ్వు ఉండలేవు అని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాం. నాకు నిన్నటి నుంచి అనేక బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. ఏ విధంగా దాడులు చేస్తామో తెలుసా? అసలు విజయవాడలో నువ్వు తేవగలుగుతావా, ఏం చేస్తావని. ఏమీ పర్వాలేదు, ప్రాణత్యాగానికి సిద్ధం అని చెప్పేసి మీడియా బృందంలో ఎప్పుడో మేము చెప్పడం జరిగింది. దానికి భయపడే అవకాశాలు మీకు కలగాలి. పుష్కరాల అభివృద్ధి అంటూ గుళ్ళు గోపురాలను అక్రమంగా కూల్చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి సూచనలు నోటీసులు లేకుండా ఏకపక్షంగా పవిత్ర ఆలయాలను ధ్వంసం చేస్తున్న సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నాయి ధార్మిక సంఘాలు. దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరం సంరంభం అంటే స్థానిక ఆలయాలకు వన్నె తెచ్చి అట్టహాసంగా జరిపిస్తారు. కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. పుష్కరాల అభివృద్ధి పేరుతో పవిత్ర దేవాలయాలను కూల్చివేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం పుష్కరాలు ఈ ఏడాదే వచ్చినట్టు, ఈ ప్రభుత్వమే వాటిని కనిపెట్టినట్లు హడావిడి చేస్తూ ఆలయాలను తొలగిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలను ధ్వంసం చేసి అదేమని అడిగితే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన పవిత్ర దేవాలయాలను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ధార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలతో ఆలయాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈరోజు హిందూ అన్ని మతాలని విడిచిపెట్టేసి హిందూ ధర్మాల కోసమే, హిందూ ధర్మాన్ని పాటిస్తున్న భక్తుల కోసం ఏదైతే క్షోభకు గురి చేస్తున్నారో వీటి వలన భవిష్యత్తులో ప్రభుత్వం కానీ ఇటువంటి చర్యలకు పూడుకున్నటువంటి వ్యక్తులు కానీ అధికారులు కానీ మున్ముందు కూడా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఇవన్నీ హేయమైన చర్య. విశ్వ హిందూ పరిషత్ ప్రత్యక్ష ఆందోళనకి ఖచ్చితంగా ముందుంటుందని చెప్పేసి, హిందూ ధర్మం కాపాడడంలో విశ్వ హిందూ పరిషత్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్ముందు రాబోయే కాలంలో ఏదైతే ఈ రకమైనటువంటి చర్యలు చేస్తారో ఒక్కసారి అఖిల భారత స్థాయిలో అధికారులకు పిలుపుచ్చినట్లయితే ఒక్కసారి వాళ్ళు తెలుసుకోవచ్చు. బాబ్రీ మసీదు 12 గంటల్లో నేలమట్టమైంది. అది పునరావృతం కాకోకుండా, అలాంటి సంఘటనలు కాకోకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తుంది. అభివృద్ధికి అందరూ సహకరిస్తారు, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా విధ్వంసాలకు పాల్పడితే ఎవరూ సహించరు. కొందరు అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ఆలయాలు కూల్చివేయిస్తున్నారని ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటున్నాయి. తక్షణమే ప్రభుత్వం ఆలయాలను పునరుద్ధరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటున్నాయి హిందూ ధార్మిక సంఘాలు. మాకు బాగా చాలా ఆవేదనగా ఉంది, బాధగా ఉంది. ఆంజనేయ స్వామిని తీసుకుని పోయి చెత్త కుప్పలో వారేశారు, గోశాల పడగొట్టేశారు. ఇక్కడ ఉండేటువంటి ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు గోవుని చాలా ప్రాణప్రదంగా ఒక దేవతలాగా పూజించుకుంటారు వాళ్ళు. ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య రోజున మార్వాడీలు కుటుంబం భార్యాపిల్లలతో కూడా వెళ్ళి ఆ గోవుకు ప్రదక్షిణ చేసి అక్కడ పేడ ఎత్తి దాని మూత్రాన్ని కడిగి సేవ చేసి ప్రదక్షిణ చేసి పూజ చేసుకొని వస్తారు. వాళ్ళకు ఎన్నో మేము చూసాం. హైదరాబాద్లో కూడా గోశాలన్నీ మార్వాడీలు నడుపుతారు. ఆ గోశాలను కూల్చేశారు.
గోవు మనిషి కంటే మంచి హృదయం కలిగింది. అవి ఏడుస్తున్నాయి. గోశాలకు పోయి చూస్తే కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. ఆ గోశాలను కష్టపెట్టిన దుఃఖం ఉంది, అది ఊరికే పోదు. ఇప్పటికే హిందూ సంఘాలు, భక్తులు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో విజయవాడలో నిరసన తెలియజేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు కోరుతున్నారు. హిందూ సంప్రదాయాలను ఏపీ ప్రభుత్వం మంటగలుపుతోందని పార్టీలకు అతీతంగా నేతలందరూ విరుచుకుపడుతున్నారు. ప్రతిరోజు దైవాన్ని తలుచుకొని వాళ్ళుండారు. రాజకీయ నాయకులతో సహా పాలనా విషయంలో ఎందుకీ నిర్లక్ష్యం? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమోనన్న ఆలోచన లేదు. ఆలయాల కూల్చివేత అపచారమనే విషయం అర్థం కాదు. ఒక్క నోటీసు లేదు. శాస్త్ర ప్రకారం వెళ్లాలన్న ప్రయత్నమూ లేదు. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై ఏపీ సర్కార్ వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ఈ ఘట్టం. ఆలయాల కూల్చివేత మహా అపచారమని భక్తులు, ధార్మిక సంఘాలు, స్వామీజీలు ఎన్నోసార్లు చెప్పారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతలపైన మండిపడుతున్నారు. కానీ ఏపీ సర్కార్కు ఇవేం పట్టలేదు. పైగా చేసిన పనిని సమర్థించుకునేందుకు అధికార టీడీపీ నేతలు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయాల కూల్చివేతలపై బీజేపీ నేతలు స్పందించారు. దీన్ని కూడా చిల్లర రాజకీయాలంటూ ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు విమర్శించారు. భక్తుల మనోభావాలను హేళన చేసేలా ఉన్న ఈ చర్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో 300 గుళ్లు తొలగించారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి కష్టానికి సహకరించాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి గుళ్ళు కూల్చివేస్తున్నారని చెప్పి ఒక అంశాన్ని లేవనెత్తి రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి గుళ్ళు తీయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్గా, ఖచ్చితంగా మా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అక్కడ కమిటీలతో మాట్లాడండి, కమిటీలని నచ్చజెప్పి వేరే వాళ్ళకి రిహాబిలిటేషన్ మనం చేద్దాం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వాటితో గుళ్ళు మళ్ళీ పునర్నిర్మిద్దామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని మేము అందరికీ కూడా కన్వే చేసాం. చాలా వరకు మంది అందరూ ఒప్పుకున్నారు. ఆలయాల కూల్చివేతలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన భక్తులకు సంతృప్తికరంగా అనిపించడం లేదు. ఆలయాలను విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ కట్టారని, రోడ్లకు అడ్డంగా ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి. అందుకే వాటిని తొలగిస్తున్నామని సమర్థించుకున్నారు. తొలగింపు శాస్త్రోక్తంగా జరగాల్సి ఉందని, అయితే అది చేయలేదన్నారు. పైగా ఆలయాల తొలగింపుపై బీజేపీ తప్పుబడుతోంది కదా అన్న ప్రశ్నలకు అంతా సంయమనంతో ఉండాలంటూ ఆ అంశంపై ముక్తాయింపుగా మాట్లాడారు. టెంపుల్స్ కానీ లేకపోతే మాస్కులు కానీ ఇవన్నిటి కూడా చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను. ఎక్కడైతే ఇప్పుడు నిన్నే మా కమిటీ కూడా చూశారు, అవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా నీట్గా చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం తప్ప ఎవరికి కూడా అసౌకర్యం కల్పించే పరిస్థితి ఉండదు. అయితే రోడ్డు మీద ఉండే టెంపుల్స్ కూడా శాస్త్రోక్తంగా ఇప్పుడైతే ఇంకా అవి కూడా చేయం. ఎక్కడన్నా చేయాలన్నా అందరిని పిలిపించి మాట్లాడి అందరి ఆమోదయోగ్యంగా శాస్త్రోక్త పద్ధతులు ప్రారంభించి చేస్తారు తప్ప ఎక్కడ కూడా తొందరపడి చేసే పరిస్థితి ఉండదు. దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ప్రభుత్వంలోని పెద్దలే ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఆలయాల కూల్చివేతలకు సంబంధించి నిర్ణయాలు ఇంత నిర్లక్ష్యంగా తీసుకుంటారా అంటూ భక్తులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అర్థం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా మనం పరిగణిస్తూ ఉంటాం. కానీ ఆ ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు ఒక ఆరాధ్య కేంద్రాలుగా భావించే, సంస్కృతికి నిలయాలుగా భావించే దేవాలయాలు విజయవాడలో 45 కూల్చివేతకు గురయ్యాయి. దీనికి అధికారులు బాధ్యులా, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేక నాయకులు బాధ్యత వహించాలా? ఇది ధార్మిక సంఘాల నుంచి, భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వారం రోజుల తర్వాత అయినా వస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నుంచి క్లియర్ సమాధానం రాలేదు. ఖచ్చితమైన వాగ్దానం కానీ, హామీ కానీ, జరిగిన దానికి క్షమాపణ కానీ ఎటువంటిది లేదు అనేది భక్తులు చెప్తున్న మాట. వీటికి అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది? దేవుడంటే లెక్కలేదా? హిందువుల మనోభావాలంటే గౌరవం లేదా? దీనికి సంబంధించి అధికార పార్టీ నేతలు ఏం చెప్తారు? ఆయా రాజకీయ పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? తెలుసుకునే ప్రయత్నమే ఈ రోజు మన చర్చ. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సుందర్ రామశర్మ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు అండ్ టీడీపీ సీనియర్ నాయకులు దినకర్ గారు. నమస్కారం దినకర్ గారు, గోవింద్ రెడ్డి గారు అండ్ సుందర్ రామశర్మ గారు. చర్చకు స్వాగతం. ముందుగా దినకర్ గారు, వారం రోజుల క్రితం 6 రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ లాస్ట్ వెడ్నెస్డే అనుకుంటా,
45 ఆలయాల్ని విజయవాడలో కూల్చివేతకు గురయ్యాయి. ఇది ఎటువంటి నోటీస్ లేకుండా, కనీసం అక్కడి ధార్మిక సంఘాల వారితో చర్చలు జరపకుండా డైరెక్ట్ గా ఆలయాల్లోని విగ్రహాలతో సహా బుల్డోజర్లతో ఆలయాల్ని కూల్చివేయడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని డైరెక్ట్ గా మున్సిపల్ వ్యాన్ లో తీసుకెళ్లడం జరిగింది. వారం రోజుల తర్వాత అయినా సరే దాని గురించి ఇప్పుడు ధార్మిక సంఘాల వాళ్ళు ర్యాలీ నిర్వహించారు, అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. భక్తుల మనోభావాలకు కనీస గౌరవం ప్రభుత్వం ఇవ్వదా అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వానికి హిందువుల మనోభావాలంటే గౌరవం లేదా, హిందువులంటే లెక్క లేదా, దైవాన్ని లెక్క చేయరా? ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎట్లా పడితే అట్లా మాట్లాడి ప్రజల యొక్క మనోభావాలని కించపరిచే విధంగా, అలాగే రెచ్చగొట్టే విధంగా కూడా ఉండకూడనటువంటి అంశం ఇది. ఎందుకంటే మత ప్రాతిపదిక మీద అనేక విశ్వాసాలతో కూడుకున్నటువంటి అంశం. ముఖ్యంగా ఏదైతే ఈ వారం 10 రోజులు జరిగినటువంటి అంశాల్లో అన్నిటినీ కూడా ఒకే ఘాటిన గట్టి మాట్లాడేటటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు. అలాగే పదే ఇప్పుడు మీరేసినటువంటి క్లిప్పింగ్లోనే చాలా స్పష్టంగా సీఎం గారు ఏం చేయబోతున్నామని చెప్పినా ఇంత మటుకి స్పష్టంగా ఏం చెప్పలేదనేటటువంటి మాట వస్తుంది. అంటే ఎందుకు ఆ మాట వస్తుందంటే అక్కడ ఆ యొక్క మత సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో మీకు అర్థం కాని ఏంటో చెప్తే నేను అర్థమైంది చెప్తాను. చాలా స్పష్టంగా జరిగినటువంటిది శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదో అది జరగలేదు, ఆ విధంగా జరగాల్సింది అని స్పష్టంగా చెప్పారు. ఒకటి ఏదైతే ఆలయాల పునరుద్ధరణకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎంక్వైరీ చేస్తారు, దానికి బాధ్యులు ఎవరో వారికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. దాని దగ్గర అంటే మీరు చెప్పంగానే మీరు మాట్లాడంగానే అయిపోతుంది. దానికి ఎవరు బాధ్యులు? రేపు మేమన్నా ఇమీడియట్ గా ఒక స్టెప్ తీసుకుంటే మీరు ఏ ఎంక్వైరీ తీసుకుని బాధ్యత వహించినటువంటి వ్యక్తులు మీరు బాధ్యులుగా చేశారు మీరే ప్రశ్నిస్తారు. ఇక్కడ కూర్చున్న మీరే ప్రశ్నిస్తారు. వినండి మీరు ఏంటంటే ప్రజల యొక్క ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అత్యంత సున్నితమైనటువంటి అంశము. దీనికి మతపరమైన అంశాలతో పాటు ఇతరత్ర అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఒకవైపు ఇప్పుడే ఏర్పడినటువంటి రాష్ట్రము, రాజధానిగా ప్రతిపాదించినటువంటి ప్రాంతము, ఉన్నటువంటి జనరద్దీకి ఇప్పుడు ఉన్నటువంటి జనాలకే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ చేయలేని పరిస్థితుల్లో అదనంగా వచ్చేటటువంటి జనాభా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీనిలో భాగంగా డెవలప్మెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో, రోడ్డుల్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం. దానిలో తీసుకునేటటువంటి ఫోన్ లైన్ లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం మాణిక్యాలరావు గారు. మాణిక్యాలరావు గారు, దేవాలయాల కూల్చివేతకు సంబంధించి ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలంటే గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి, మీరు బీజేపీ నేత కావచ్చు కానీ ప్రభుత్వంలో మీరున్నారు, మంత్రిగా దీనికి ఎవరు బాధ్యత వహించాలి అని ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వ ఆలోచన ఏదైతే కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయో దీనికి పెద్ద ఎత్తున ప్రజలు సుమారుగా 4 కోట్ల మంది వస్తారని అంచనా వేయడం జరిగింది. ఈ సందర్భంలో కృష్ణా నది పరివాహక ప్రాంతానికంటే కూడా ఎక్కువ, అందులో 50%, 2 కోట్ల మంది ఓన్లీ విజయవాడలోనే కృష్ణా పుష్కరాలు ఆచరిస్తారు. విజయవాడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సాధ్యమైనంత వరకు దుర్గమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారనే ఒక అంచనా ఉండటం జరిగింది. ఈ సందర్భంలో కొంచెం రోడ్లన్నింటినీ కూడా ఆ దిశగా మనం వైద్యం చేసుకోవాల్సిన అవసరం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఓకే, ఈ సందర్భంలో కొన్ని చోట్ల ఎక్కడైతే అది కొంత చాలా ప్రభుత్వం చాలా అందరినీ కూడా నచ్చచెప్పి ఎట్టి పరిస్థితి ఎవరి మనోభావాలను దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అనుకున్న పన్నుల ఒత్తిడిలో స్పీడ్ గా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆగస్టు 12న ప్రారంభమైన పుష్కరాలు దగ్గరకు రావటం కొంత అధికారుల మీద ఒత్తిడి వచ్చిన కారణంగా కొంత దాని ఏమంటారు కొంచెం దురుసుగా ప్రవర్తిందంటే అలా ఏదైనా వారు కూడా వాడి ఇంటికి వెళ్ళి రోడ్డు కోసం కలెక్టర్ లేకపోతే రోడ్డు కోసం చేసింది. మాణిక్యాలరావు గారు, ఒక్క అంశం అడగరా నేను. మాణిక్యాలరావు గారు, ముఖ్యంగా హిందూ ఆలయాలు అనగానే మీకు తెలియనిది కాదు, ప్రతిష్ఠ చేస్తారు, దానికి ఒక శాస్త్రోక్తమైన విధానం ఉంటుంది. కానీ ఒక ఆంజనేయ స్వామి విగ్రహము ఒక మున్సిపల్ వ్యాన్ లో కనిపించడాన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో అర్థం లేదా? కొన్ని విషయాలు అని ఎలా చెప్పగలుగుతారు? చాలా సీరియస్ గానే జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు.
ఖచ్చితంగా జరిగిన పొరపాటుని ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ప్రత్యేకంగా మంత్రులు కమిటీలు వేస్తారు. మేము తిరిగాం, వారికి నచ్చజెప్పాం. ఏదైతే జరిగిన అపశృతి ఉందో అది తప్పుని మేము ఒప్పుకుంటున్నాం. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే సంఘటనలో కూడా ఏమాత్రం కూడా మేము విభేదించట్లా. కానీ ఇది జరిగింది కూడా భక్తుల సౌకర్యం కోసమే. అయినా కానీ ఇలాంటి తప్పిదం జరగకూడదు. ఖచ్చితంగా దానికి కర్తవ్యం. ఇదే సందర్భంలో మళ్ళా భయమైన మందిరాలు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. దానికి మేము హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా జరిగిన తప్పిదాన్ని మేమేం కవర్ చేసుకోవాలా, ఇదేదో జరగలేదు అనేది కూడా మేము మాట్లాడట్లా. ఖచ్చితంగా తప్పిదం జరిగింది. అది పనుల ఒత్తిడిలో జరిగిన తప్పిదం. కొంత పెద్ద మనుషులతో అంగీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విగ్రహాలకు కూడా అట్లాంటి పరిస్థితి రాకూడదు. కానీ వాటిని హాయిగా ఇప్పుడు దేవాదాయ శాఖ పొజిషన్ తీసుకుని జరగవలసిన కార్యక్రమాలు సక్రమంగా జరిగే ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. మాణిక్యాలరావు గారు, గోశాలని తొలగించడం జరిగింది ఒక ప్రాంతంలో. ఆ గోశాలకు మీ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. గోశాలను తరలించలా, తొలగించలా. గోశాలకు సంబంధించి కొంచెం ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉన్నాయో 100 feet దుర్గగుడికి వెళ్ళాలనేది ముందు 60 అడుగులు అనుకున్నాం. 60 అడుగులు అక్కడ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకే ఒక వైపుకు వెళ్ళిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ఆ గోశాల నిర్వాహకులే చెప్పిన పరిస్థితి స్వయంగా వెరిఫై చేసుకోవచ్చు. ఒక పక్క తెస్తే 35 సుమారుగా 35 ఇళ్లను తొలగించవలసిన అవసరం ఉంది. రెండో పక్క చూస్తే ఓన్లీ గోశాల తప్ప మిగిలిందంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. గోశాలకు కూడా ఆల్రెడీ మేము 25 సెంట్లు తీసుకుంటే 55 సెంట్ల ల్యాండ్ ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ పొజిషన్ అవ్వడం జరిగింది. గోశాల ఎటొచ్చి తొందరగా వాళ్ళు ఖాళీ చేసే అవకాశం ఎవరికైనా తొలగించడం అనేది కొంచెం బాధ కలిగించేదే. అయినా తప్పనిసరి పరిస్థితి ఉండటం, గోశాల నిర్వాహకులతో కూడా మాట్లాడే వాళ్ళు కూడా సంతృప్తి పడితే ఇబ్బంది లేదు. వారికి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా అవసరం అయితే వారికి కావాల్సిన, ఎందుకంటే గోశాలను చాలా అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మాణిక్యాలరావు గారు ఒక్క అంశం. మాణిక్యాలరావు గారు, ఇప్పుడు ఒక నష్టం జరిగింది, నిజంగానే అపచారం జరిగిందని మీరైతే చెప్పారు ఇంతకు ముందు, కరెక్టే. కానీ దానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? అంటే ఇది కారకులు ఎవరి కోసం చేశారో మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేవాలయం కనకదుర్గ దేవాలయానికి వెళ్ళే రోడ్డు వైడింగ్ చేయడం కోసం చేసిన ప్రోగ్రామ్. ఇది ఎవరింటికో అధికారి చేసిందా? కానీ జరిగిన విధానం తప్పని మీరే అంటున్నారు. పని చేసేటప్పుడు పని చేసే మనిషి ఉంటే తప్పు కూడా కొంత జరిగిన విధానం తప్పని మీరే అంటున్నారు. అభివృద్ధి కోసం జరిగినప్పటికీ, దేనికోసం జరిగినప్పటికీ జరిగే విధానం ఒకటి ఉంటుంది కదా. ఆ విధానం ఎవరైతే అతిక్రమిస్తారో వారిపై చర్యలు ఉండాలి కదా. దానికోసమే కదా అవసరమైతే గోశాల నిర్వాహకులు ఏది అడిగినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా సంతృప్తి పరిచాం. ఇంతకుముందు కూడా గోశాలకు ఏమి ఇబ్బంది కలిగించలా. మేము చాలా స్పష్టంగా మాట్లాడి ఆడికి 20 సెంట్లు అవసరం అయితే 50 సెంట్లు ల్యాండ్ నేను ఇచ్చా. ఇబ్బంది ఏమీ లేదు. చాలా స్పష్టంగా వారి విషయంలో ఏదైనా అపశృతి జరిగి ఉంటే తప్పనిసరిగా అది అపశృతే. అయినా ఈ పని ఒత్తిడి కూడా అధికారుల మీద కూడా ఏదైతే భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే పని ఒత్తిడిలో జరిగిన తప్పిదంగానే భావించవలసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాణిక్యాలరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. పని ఒత్తిడిలో ఇది జరిగింది అని చెప్తున్నారు. ఓకే, ఒక్కసారి సుందరరామ శర్మ గారు మీరు చర్చలోకి ఇప్పుడు మీరు ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ ఇప్పుడు మాణిక్యాలరావు గారు చెప్పిన మాట విన్నారు, దినకర్ గారు చెప్పిన మాట విన్నారు. ప్రస్తుతం పని ఒత్తిడిలో జరిగింది, దానివల్ల అది కూడా భక్తుల కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అంటే పని ఒత్తిడిలో మనోభావాల్ని దెబ్బతీసే అంశం దినకర్ గారు చెప్తున్నట్టు చాలా సున్నితమైన అంశం. వ్యవహారం ఇటువంటి వ్యవహారమే చేయొచ్చా? పని ఒత్తిడిలో జరిగిందా లేకపోయేటట్లయితేనే ఉన్నా ఇది ఒక సెంటిమెంట్ లేకపోతే ఒక సెన్సిటివ్ ఇష్యూ అనేటువంటి మాట్లాడుతున్నారు. కానీ మాణిక్యాలరావు గారికి ముఖ్యంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఏ రకంగా చేశారో ఆ రకంగా కూడా ఇంప్లిమెంట్ చెయ్యమనే వాళ్ళు ప్రభుత్వంలో ఉండి చేయలేకపోయినందుకు ఇవాళ రోజున ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది ఏమనాలంటే ఒక రకంగా బాధపడుతున్నారని చెప్పాల్సి వస్తుంది. గుజరాత్లో కూడా 300 దేవాలయాలని అక్కడి నుంచి తరలించడం జరిగింది. దానికి ఎంతో జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వమే ఇవాళ ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి టైంలోనే చేశారు. అవి ఆయన ఇవాళ మంత్రిగా ఉండి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండి ఆ రకంగా చెయ్యాలని అడగటం పోయి పని ఒత్తిడి వల్ల ఇట్లా జరిగింది అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆ పార్టీ మరి ఏ రకమైనటువంటి సమాధానం ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తుందో. బీజేపీ నుంచి ఇంకొక విషయం అంటే కొంచెం ఇంతకు ముందు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని దేవాలయాలు అవన్నీ కూడా ఉన్నాయి.
వాటిని అన్నింటినీ కూడా ఆ రోజున క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా మొదటగా అలంపూర్కి తరలించిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి వాళ్ళందరికీ జరిగిన ఈ యొక్క దేవాలయాల యొక్క వీటిని అలంపూర్ తరలించిన తర్వాత మాత్రమే పని జరగడం జరిగింది. తర్వాత మీకు వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఒక పోర్ట్ ఏరియా దగ్గర కూడా అక్కడ కూడా ఆ మొత్తం గ్రామాన్ని మొత్తాన్ని తీసేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఆ రోజున అందరితోటి పిలిచి అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుల్ని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్నటువంటి దేవాలయం అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని వేరే చోటకు మారుస్తూ అక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి గ్రామంలో ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియటం లేదు. మీరు అభద్రతా భావంతో ఉండటం మూలంగానే ఈ రకమైనటువంటివన్నీ మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 నెలల క్రితమే ఈ పనులు మేము ప్రారంభించామని ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. 6 నెలల నుంచి ప్రారంభించాం, ఇప్పటివరకు మీరు ఏం సరిగ్గా పనులు చేయటం లేదు, ఎందుకు చేయటం లేదు అని మా అధికారుల మీద ఆయన అన్నట్టుగా మొన్న 4-5 రోజుల క్రితం మనం చూసినప్పుడు 6 నెలల నుంచి చేస్తున్నప్పుడు ఈ రోజు వరకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ అక్కడ ఉన్నటువంటి దేవాలయాల వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నోటీస్ ఇచ్చో లేకపోతే వాళ్ళందరితో మాట్లాడకుండా అర్ధరాత్రి పూట మీరు చేయాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? ఓకే, ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ రోజున మీరు దేవాలయాల గురించి ఆ రోజున ఎన్నికల సమయంలో నాకు బాగా గుర్తు ఒక ప్రతిపక్ష నాయకురాలు, అందులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారి భార్య బైబుల్ పుస్తకం చదువుతుంది, పుస్తకం చేతిలో ఉన్నది అని పెద్ద యాగి చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ హిందువులకి ఏం చేస్తా ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓకే, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు బొట్టు పెట్టుకుని ఇవాళ ప్రతిరోజు వాస్తు చెప్పి పేరు చెప్పి ప్రతి ఏంటంటే ఒక గదికి వాస్తు లేకపోతే ఒక గదికి గృహ పూజలు చేసుకుంటూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ రోజున ఇన్ని దేవాలయాలను కొల్లగొట్టి లేకపోతే చేసి అరాచకం ఇది ఒక రకమైనటువంటి చేసి ఇవాళ ఆంజనేయ స్వామి లాంటి వాటిని కూడా తీసుకెళ్లి మున్సిపాలిటీ దాంట్లో వేసినప్పుడు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ కానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకమైన సమాధానాలు చెప్తారు? ఇంకొక మాట అని అన్నారు, ఏమనంటే పని ఒత్తిడిలో చేశారు, ఎంక్వైరీలు చేస్తాము అని చెప్పని. పుష్కరాల్లో ఇంతకు ముందు జరిగినటువంటి పుష్కరాల ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఆ రోజున 29 మంది చచ్చిపోయారు. దాని గురించి ఇప్పటివరకు ఇంకా ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు. దీని మీద కూడా ఎంక్వైరీ ఎన్నేళ్లు నడిపిస్తారు. ఓకే, బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ రఘునాథ్ బాబు గారు, చర్చకు స్వాగతం. ముందుగా మాణిక్యాలరావు గారు చెప్పిన మాట, బీజేపీ తప్పిదమా టీడీపీ తప్పిదమా, ఎవరి తప్పిదమో ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏంటంటే ఎవరో పని ఒత్తిడి వల్ల జరిగిపోయింది అని చెప్పడానికి వీల్లేని అంశం. ఇది సున్నితమైన అంశం, నిజంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. అక్కడ కొంతమంది రోడ్డు మీదకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఏం జరుగుతోంది ఇది అని అడుగుతున్న పరిస్థితి. వాళ్ళకేం సమాధానం చెప్తారు? పని ఒత్తిడిలో జరిగింది అని సముదాయించే ప్రయత్నం చేస్తారా? దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు ఒకటి బ్రాడ్గా ఈ రోడ్ వైడనింగ్ కోసం ఈ కాస్త తరల్చాలి దానిలో ఎవరికి డౌట్ ఏం లేదు, దాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మనోభావాలను గౌరవిస్తూ దాన్ని ఒక పద్ధతిగా చేయాల్సిన విధంగా చేయలేదు. ఇది ఇష్యూ. అది దానికి ఒక కింద లెవెల్లో కాంట్రాక్టర్లు వర్కర్సు అంటే అధికారులు కాస్త తొందర చేసిన దాని మీద సరైనటువంటి సూపర్విజన్ లేకపోవటం వల్ల ఈ కింద లెవెల్ కాంట్రాక్టర్ తొందరగా చేయాలనే దీనిలో కొన్ని ఇలాంటి తప్పకుండా క్రాసింగ్ తప్పు అయితే జరిగింది, దానిలో అనుమానం లేదు. అంటే ఆ సంయమనం ఆ పద్ధతి పాటించుంటే ఇక్కడ దాకా ఉండేది కాదు. సరే, ప్రజల్లో వచ్చినటువంటి ఈ మనోభావాల్ని వాళ్ళ వేదనని లేకపోతే వచ్చిన హ్యూ అండ్ క్రైని అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ వచ్చింది తొలగించడమే కాదు కదా, ఇది ఎక్కి చెప్పులతో తొక్కటం లేకపోతే తీసుకెళ్ళి ఏదన్నా వేయకూడని చోట వేయటం ఆ విగ్రహాలని అటువంటి చోట పెట్టడం వేయటం, ఇది ఇష్యూ, మెయిన్ ఇష్యూ. అది కొంత ఎక్సెస్ అయితే జరిగింది, మంత్రి గారు కూడా అదే ఒప్పుకున్నారు. అయితే కానీ వారిపై చర్యలు ఉండాలా వద్దా అన్న దగ్గర అంటే అది భక్తుల కోసమే చేస్తున్నామండి అని చెప్పేసి మళ్ళీ వేరే విషయం చెప్తున్నారు, కానీ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పట్లేదు ప్రభుత్వం. చెయ్యాలి అనే దాని ఎంక్వైరీ అంటే మరి చర్యలే సమస్య ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం, ఒకసారి గోవింద్ రెడ్డి గారు మిమ్మల్ని లేట్ గా చర్చలోకి ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఒకసారి మీరేం చెప్తారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మీరు. సార్, చూస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఈ క్లిప్పింగ్స్ ఇదంతా జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే చాలా లజ్జాకరంగా బాధాకరంగా ఎవరు జరగరానటువంటి అపచారాలు అనేక విషయాలు జరిగినాయి. నాకు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే మంత్రి గారు, దట్టు బీజేపీ మంత్రి గారు, ఎండోమెంట్ మంత్రి గారు ఆయన సమర్థించుకుంటున్నారు అంటే నిజానికి
ఆ పార్టీలో ఆయన ఇప్పుడు రాజీనామా చేసి ఉండాల్సింది అదే రోజు. ఏదైతే కూడా హిందూ మతం అని ఒక నేషనలిస్టులమని చెప్పుకునేటువంటి బీజేపీ వాళ్ళు ఇంత అపచారం జరుగుతూ ఉంటే మీరు అన్నట్టు చెప్పులతో ఎక్కి పైకి దేవాలయాల మీద ఆ విగ్రహాల్ని అంటే తీసుకుపోయి 45-50 విగ్రహాలు టెంపుల్స్ను మీరు పడగొడుతూ ఉంటే దీనికి ఏంది అసలు? ఇది ఎక్కడ జరగదు. ఇది నేను గజనీ గోరీ గారి దండయాత్రలో కూడా ఇన్ని టెంపుల్స్ను ఎక్కడ పడగొట్టిండరు. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో కూడా ఇన్ని టెంపుల్స్ ఒకే రోజు రాత్రుల్లో చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు. చాలా అపచారం జరుగుతూ ఉంది ఇక్కడంతా కూడా. ఇది రియల్గా ఎవ్వరు కూడా ఇది ఒక తీరనటువంటి ఒక అపచారము. ఇది నిజంగా రేపు పొద్దున వాళ్ళందరూ కూడా మూల్యం తీర్చుకోవాల్సినటువంటి విషయము. బీజేపీ వాళ్ళ 2-3 కేవలం అధికారం కోసం, ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అధికారం కోసం అది గడ్డి తినడం చాలా తప్పు. అలాంటిది ఎవరు కూడా సహించరు. మీరు బయటికి రావాలి, అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా కూడా విమర్శించేటువంటి ఈ స్థితికి రావాలి. రియల్గా చాలా బాధ సార్. మీరు కమిటీలు వేయండి, తీసుకునేటువంటి విధానం చేయండి. అదంతా లేకుండా అక్కడ ఉండే వాళ్ళు సమర్థించేటువంటి విధానం చూస్తున్నామంటే మనం ఒక సెక్యులర్ స్టేట్లో ఉన్నామా, మనం ఎక్కడ ఉన్నాము, లేకపోతే ఏదైనా మనం ఏమన్నా రష్యాలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, చైనాలో ఉన్నామా? నేను రియల్గా నాకు అర్థం కావడంలే. ఓకే రైట్. నేను నా ప్రశ్న కూడా ఒకటి దినకర్ గారు, ఇప్పుడు ఇంతకుముందు ఇంతసేపు మనం మాట్లాడుతున్న దాంట్లో ఒక యాంకర్గా ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిగా, హిందూ మనోభావాలు కలిగిన వ్యక్తిగానే ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మున్సిపల్ లారీలో మనం చూడ్డాన్ని నేనైతే సహించట్లేదు. మీరు సహిస్తున్నారా? మీకు ఏ విధమైనటువంటి హిందూ మనోభావాలు ఉన్నాయో అదే హిందూ మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తాను. అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే దానికి కారకులు ఎవరు? మీకు ఆల్రెడీ మీకు చెప్పాము. వారం రోజులు కాదు. మీరు మీ ఆవేదనలో అసలు విషయం పక్కదోవబడుతుంది. అది ప్రాబ్లం. చెప్పండి. ఎందుకంటే ఆవేదన ఎక్కువ ఉన్నప్పుడు మనకేంటంటే ఏమీ కనపడదు. ఆవేదన కంటే కూడా లేదు, ఆవేదన సమాధానం రాబట్టాలనే ఆలోచన ఉంది. దానిలో ఆవేదన పాలు ఎక్కువగా ఉంది. చెప్పండి. స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే గతంలో పుష్కరాల్లో వచ్చినటువంటి ఇబ్బంది ఇందాక శర్మ గారు మెన్షన్ చేశారు, అటువంటి ఇబ్బందులు రాకూడదు. ఇప్పుడైతే 4 కోట్ల మంది వరకు ప్రజలు స్నానాలు ఆచరిస్తుంటే 2 కోట్ల మంది వరకు విజయవాడకు వస్తారు. అది కూడా కనకదుర్గ మాతని దర్శించుకుంటారు అనేటటువంటి ఉద్దేశం అక్కడ ఉంది అనేటటువంటి ఇదిలో తీసుకునేటటువంటి చర్యలు. దాంతోపాటు ఒక రాజధానిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జనరద్దీతోటి ట్రాఫిక్ సమస్యతోటి ఇబ్బంది పడుతున్నది. ఇప్పుడు కాకుంటే ఇప్పుడు చెప్తున్నానండి, జరిగినటువంటి అంశాల్లో తీసుకున్నటువంటి చర్యల్లో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు అందరినీ బాధించింది. దాన్ని నో డౌట్ అబౌట్ ఇట్. అందరినీ బాధించింది. ఇందాక మీరు ఎంతసేపు ఉన్నటువంటి ఇబ్బందినే మాట్లాడుతున్నారు. మాణిక్యాలరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 55 సెంట్లు ముందే మాట్లాడి వాళ్ళకి చెప్పడం జరిగిందని. ఆ మాట ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే గోవుల్ని 3 గోవుల్ని పెంచుకునేటటువంటి నేను నా ఫ్యాక్టరీలో నాకు తెలుసు గోవుని ఏ విధంగా కాపాడుకోవాలి ఏంటనేది. పశువుతో పోలుస్తున్నారు. ఒక చిన్న ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మీరు ముడిపట్టొద్దు. ఒక నిమిషం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. గోవుల్ని తరలించట్లేదు, లేదు వారికి ముందే చెప్పాము, వారిని సద్దుమణిగించే ప్రయత్నం చేసిన తర్వాతనే, చర్చించిన తర్వాతనే అటువంటి నిర్ణయాలు తీసుకున్నామని మాణిక్యాలరావు గారు క్లియర్ గానే చెప్పారు, దినకర్ గారు క్లియర్ గానే చెప్పారు. కానీ ఒక పశువుల కోసం అనే మాటని గోవులకు ఉపయోగించడం కరెక్టేనా? ప్రజాప్రతినిధి ఉపయోగించడం కరెక్టేనా? డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు సంబంధించి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై హిందువులంటే చులకన అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ధార్మిక సంఘాల నేతలు, భక్తులు. దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రఘునాథ్ బాబు గారు, ముఖ్యంగా అదే ప్రజాప్రతినిధులు ఎవరైతే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు గోశాలకు సంబంధించి మాణిక్యాలరావు గారి మాటలు లేదా దినకర్ గారి మాటలు కొంతవరకు సంతృప్తికరంగా ఉండవచ్చు కాక, కానీ స్థానిక ప్రజాప్రతినిధులు పశువులకు అంత ఇంపార్టెన్స్ ఏంటి అని మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది.
సరే, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు ఇంత ఫ్లేరప్ అయిందంటే దానికి కారణం తప్పకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు దూకుడుగా వ్యవహరించటమే. ఎట్లా ప్రెస్ మీట్ పెడితే దాన్ని భగ్నం చేయాలని చూడటం, లేకపోతే కౌంటర్గా స్టేట్మెంట్లు ఇవ్వటం, అవి చేసి ఉండకూడదు. ఈ భావాలని గౌరవిస్తా ఒక తప్పు జరుగుంటే దాని కొంచెం ఇంకొక అంశం, గుజరాత్ లో కూడా ఇటువంటి పరిస్థితి జరిగింది. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఏది దానికి ఇంకా దాన్ని పెంచేట ఒక్కోసారి అది అధినాయకుడి మెప్పు కోసం చేసి ఉండొచ్చు కొందరు, లేదు అక్కడ ఉన్న ప్రజల సౌకర్యం కోసం చేసి ఉండొచ్చు. ఏది ఎట్లా చేసినప్పటికి కూడా అది ఉన్నటువంటి టెన్షన్స్ని డిఫ్యూజ్ చేయడానికి చూడాలి, కానీ ఫ్లేరప్ చేయడానికి చూడకూడదు. ఇది మాత్రం ఎవరు ప్రజాప్రతినిధులు, ఇది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అది గమనించి ఆయన కూడా ఎవరైనా సంయమనం పాటించాల్సిందే అని ఆయన కూడా స్పష్టత చేశారు ఇవాళ. కానీ ఆ రోజు జరిగిన తప్పు కానీ ఇవాళ ఇంత ఇష్యూ అవడానికి కానీ ఇదంతా కూడా ఇది కూడా కారణం. అంటే ఇంత ఎక్కువ పబ్లిసిటీ లేకపోతే ఇంత ఎక్కువ చర్చ ఇవన్నీ జరగడం ఇదంతా రావడానికి ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. పబ్లిసిటీ ఇంత చర్చ జరిగింది కాబట్టే ప్రభుత్వం దిగొచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమందికి వస్తుంది. దినకర్ గారు అసలు ఎవరు మాట్లాడకపోయి ఉంటే గనక అసలు ఈ స్టేట్మెంట్ కూడా వచ్చేది కాదు ప్రభుత్వం నుంచి అనే ఒక భావన స్థానికుల నుంచి వస్తుంది. అసలు అంటే ఇందులో మొత్తం 3 పార్శ్వాలండి మనం చూసుకోవాల్సింది. ఒకటి, ప్రభుత్వము ఆల్రెడీ అక్కడ రోడ్లు విస్తరణ కార్యక్రమం సందర్భంగా రామవరపాడులో తీసుకున్నటువంటి నిర్ణయము అక్కడ చేసింది ఏంటనేది ఒక రోల్ మోడల్గా కనపడింది ఆల్రెడీ. కాబట్టి ప్రభుత్వంలో ఏ విధంగా మీరు చెప్పినటువంటి భావాలు ఏదో ఇక్కడ వీళ్ళందరూ కదిలి వస్తేనే ఇది చేశారనటంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ముందు తీసుకునే చర్యలు స్పష్టంగా ఉన్న ఎగ్జాంపుల్గా. ఇక నాని గారి దగ్గరికి వస్తే కొంచెం సంయమనంతో వాడే పదజాలం కొంచెం జాగ్రత్తగా వాడినట్టయితే బాగుండేది. ఎందుకంటే అక్కడ కొన్ని పదాలు నేను కూడా విన్నాను, నాకు కూడా మనసు సంతృప్తి కలగలేదు. చెప్తాను. నాని గురించి మాట్లాడేటప్పుడు 2 రకాల అంశాలు. ఆయన్ని ఈ ఒక్క కోణంలోనూ చూసి అతన్ని కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. అభివృద్ధిలో ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అయితే బెంచ్ సర్కిల్ కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, ఇప్పుడు కనకదుర్గ వారధి మీద జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, వాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన ఫండ్స్ కావచ్చు, రెండో పార్శ్వాన్ని వినండి, తట్టుకోలేకపోతున్నాను. టాటాని మెప్పించి ఒప్పించి 256 గ్రామాల దత్తత తీసుకున్నాం. రెండో పార్శ్వం కూడా ఉంది అతను. కాకుంటే పొదుపుగా మాటలు వాడినట్టయితే పరిస్థితి ఇంకోటి. సుందరరామ శర్మ గారు, అభివృద్ధులు ఎవరు కాదనట్లేదు. ఇక్కడ అందరూ చెప్తున్న మాట అది. ఏదో ధార్మిక సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరు చెప్తున్నా సరే నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలి. సీరియస్ చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం మాట జరిగిన మాట వాస్తవం కూడా వారు చెప్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? అంటే మీరు ఇళ్ళు కూల్చివేసేసి, ఆలయాలు కూల్చివేసేసి, మసీదులు కూల్చేసి, చర్చిలను కూల్చేసేసి, పెద్ద పెద్ద రోడ్లు వేసేసి అదే అభివృద్ధి అంటే? మరి మీరు ఇవాళ అదే పని చేస్తా అభివృద్ధి అని చెప్పనండి, దాన్ని ఆపండి అని చెప్పని మాలాంటి వాళ్ళు చెప్తానో అభివృద్ధి నిరోధకులు అంటుండ్రి. ఆలయాలను అట్లా కొప్పకొల్చడం మంచిది కాదు అని చెప్తేనేమన్నా మేమన్నా అభివృద్ధి నిరోధకులు అని చెప్పని అంటుండ్రి. మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు ఇందాకనే దినకర్ గారు చెప్తా ఉన్నారు రామవరపాడులో ఒక ఇదిలో చేశామని. మరి ఆ రకంగా నోటీసులు అవన్నీ ఎందుకు ఇవ్వలేదు మీరు? 6 నెలల పాటు ఆల్రెడీ ప్రభుత్వం ఈ యొక్క పుష్కరాలకి అని చెప్పని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇవాళ ఇంకా 10 రోజులు, నెల రోజుల్లోనే ఉంది అన్ని చేయాలి అని చెప్పని అనుకోవటంలో ఎవరిది యొక్క బాధ్యత ఇది? అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా, లేకపోతే ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదా, లేకపోతే వాళ్ళని సరిగ్గా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. రెండోది, పుష్కరాలు అనేటువంటిది ఒక సామాజికంగా గనక మీరు గనక ఆలోచించే ఒక సెంటిమెంట్. ఇది అది ఒక హిందూ మతం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక విషయం. దీంట్లో అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వము అక్కడ వేయాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడం వరకే వాళ్ళ యొక్క పని. అక్కడ ఉన్నటువంటి మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని వాళ్ళని పిలిచి ఏ రకంగా చేయాలి, ఎక్కడ పుష్కర ఘాట్లు కట్టాలి అనేటువంటిది ఒక ఆలోచన ఈ ప్రభుత్వం ఇంతకుముందు చేసిందా? ఇంతకుముందు జరిగినటువంటి దాన్ని తీసుకున్న తర్వాతనైనా కూడా ఎక్కడ పుష్కరాల ఘాట్లు కట్టాలి, 2 కోట్ల మంది అక్కడికి వస్తారు అని చెప్పిన విజయవాడలో అనుకుంటున్నప్పుడు మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఇవాళ 10 నెల రోజులు ఉన్నప్పుడు మీరు ఈ ఆలయాలను ధ్వంసం చేసేసి ఇవాళ రోజున వాటిని అన్నిటికీ మళ్ళీ ఇంకో చోటకి తరలిస్తున్నాము, కడతాము అని చెప్పడంలో అర్థం ఏంటి? మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ధూపదీప నైవేద్యాల కోసం అని చెప్పి 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు చిన్న చిన్న గుళ్ళకు కూడా ఇచ్చాం. కానీ వాళ్ళ గుళ్ళను కూల్చి పారేస్తా ఉన్నారు. గోవింద్ రెడ్డి గారు
మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని లేదా ధార్మిక సంఘాల వాళ్ళని లేదా భక్తుల్ని ఎవరిని సంప్రదించకుండా దేవాలయాలు కూల్చివేయడం సమంజసం కాదు అని వారు అంటున్నారు. ఒకటి దేవాలయాలు కూల్చివేయడం, మళ్ళీ కృష్ణా పుష్కరాల కోసమనే చెప్పడం. అటువంటి కృష్ణా పుష్కరాల్ని ఎలా మేము జరుపుకుంటాము, ఎలా పవిత్రంగా భావిస్తాం, మా దేవాలయాలు లేవు అని వారు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చాలాసార్లు చాలా టీవీ షోల్లో కూడా చెప్తా వచ్చినాను. అంటే ఒకటి ప్రజాస్వామ్యం కానీ, అభివృద్ధి కానీ, సెక్యులరిజం కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ, వీటంటల్లో ఈ రాష్ట్రం ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనేటువంటి విషయం. ఇలాగ అభివృద్ధి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సార్, అభివృద్ధి గురించి 2వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. 6 లక్షల కోట్ల MOU జరిగితే 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఫండ్స్ వచ్చినాయి ఈ 2 సంవత్సరాలు. నేషనల్ కౌన్సిల్ ఆన్ ఎకనామిక్ రీసెర్చ్ హైయెస్ట్ యాంటీ కరప్షన్ ఎక్కడుంది అంటే 73.4% ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లో ఉంది కరప్షన్ లో, సెకండ్ తమిళనాడు, ఇట్లా ఈ విధంగా రాష్ట్రాలు ఇస్తే ఎక్కడ ఉంది. కాబట్టి ప్రభుత్వము అభివృద్ధి అంటే ఎక్కడ? రెండు అంశాలు గోవింద్ రెడ్డి గారు, 2 అంశాలు. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు సరే అభివృద్ధి గురించి వస్తే అన్ని విషయాలు వస్తాయి, సరే అన్ని విషయాలు వస్తాయి. ఇప్పుడున్న విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారని ఇదే ప్రభుత్వానికి సంబంధించిన నేతలు చెప్తున్నారు, వారిపైన ఎటువంటి చర్యలు ఉండాలని అంటారు. సార్, అందుకనే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే నేను చెప్పేది, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులకు ఆ బాధ్యత లేవు. ఇంతకుముందు మనము గోదావరి పుష్కరాల్లో చూసినాము, ఎండోమెంట్ మంత్రి గారికి ఏమీ తెలియదు, అసలు ఆ పుష్కరాల విషయం గురించి కూడా నాకు తెలియదని చెప్పి కూడా పత్రికల్లో పుంకాలుగా వచ్చినాయి. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి గారా, జిల్లా కలెక్టర్ గారా, ఇక నథింగ్ ఇన్ బిట్వీన్. మనం ప్రజాస్వామ్యంలో అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధులకు, అక్కడ ఉండేటువంటి నాయకులకు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు మొన్న 3 రోజులకు ఎంత గట్టిగా మొత్తుకున్నారు. అదే ప్రభుత్వంలో వాళ్ళ పార్టీల సహచర ఆయన ఒక ఇంపార్టెంట్ నాయకులు అక్కడ, కానీ ఎవరి మాట కూడా ఎవరు వినలేదు. అక్కడ ఏంటంటే కంప్లీట్గా ఇది అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏది జరగడం లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకనే ఈనాడు 40-45 దేవాలయాలు పోయినాయంటే ప్రజాప్రతినిధులకి నిజానికి ఆ పవర్స్, అధికారాలు ఉన్నింటికినా ప్రజల చేత రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ప్రజల ముందుకు పోవాలి. ఇది జరగదు. ఇది కానీ ఒక అధికారికి ఇచ్చినప్పుడు రాత్రి కొట్టేస్తారు వాళ్ళు, ఎట్లా చేస్తారు ఇది. ఓకే, రైట్. దినకర్ గారు, ముఖ్యంగా మీరు చెప్తుంది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది నా ఒక్క ఆవేదనగానే మీరు నాకు భావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి అదే మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వన్ థింగ్ విజయవాడ అనేది ఒక పుణ్యక్షేత్రంగా ఫస్ట్ నుంచి మనం భావిస్తూ ఉంటాం. ఇప్పుడు అది రాజధాని ఇవ్వచ్చు, రైట్, దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. డెవలప్మెంట్కి ఎవరు అడ్డు చెప్పట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న మాట అదే. కానీ ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారని మీరే అంటున్నారో వారిపై చర్యలు ఉండాల్సిందే కాదా? ఒకటి. నెంబర్ 2, దానికి ఏది జరిగినా సరే, ఒక విషయం జరిగింది అని అంటే కనుక, ఒక తప్పిదం జరిగిందంటే కనుక దానికి బాధ్యత ఎవరో ఒకరు వహించాలి, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఖచ్చితంగా నేను రిగ్రెట్ అవుతున్నానని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యత గల స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా చెప్పట్లేదు. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, ఏ చర్యలు తీసుకోవాలో దాన్ని ఏ విధంగా ఈ ధర్మాన్ని కాపాడటానికి తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా ఏం చేస్తే అందరి ఆమోదయోగ్యంగా ఏం జరుగుద్దో ఆ విధంగానే వెళ్తుంది. కాకుంటే చాలా బాధగా ఉంది, 7 కొండల్ని 3 చేస్తా ఉన్న వ్యక్తులు ఎవరో, తిరుపతిలో తయారు చేసేటటువంటి లడ్డూని అన్యమత సంస్థలకి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరో, అంటే కాదు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి అందంగా మాట్లాడుతున్నారు. ఏమంటే ఒకటి వాస్తవం, ఈ హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం గోదావరి పుష్కరాలు తీసుకున్న ఒక్క పాయింట్ బయటికి దిగగానే గొగ్గోలు పెడుతున్నారు. అంటే వారికి ఇబ్బంది, వాస్తవాలు బయటకు వస్తే కనమండి. ఆ ప్రబుద్ధుడి దగ్గర ఉండి 7 కొండలు 3 దిగుతున్నప్పుడు చెబుతున్నప్పుడు మాట్లాడున్న మీలాంటి వారు కూర్చొని మౌనంగా ఉన్న యా కర్మండేది. శర్మ గారు, ఒక విషయం చెప్తున్నాను, హిందూ ధర్మం మీద ఆ రోజు కూడా మాట్లాడాం మేము ఒక మాట వాస్తవం. జరిగినటువంటి దానిలో
కొన్ని అంశాలు ఎక్కడైతే జరిగినాయో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనోభావాలు ఏ విధంగా అయితే అవి ప్రభావితం చేస్తే వాటికి సంబంధించినటువంటి అంశాల్లో సున్నితమైన అంశాల్లో ఏ విధంగా స్పందించాలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వద్దా ఆ గుళ్ళు ఇంకో చోట కట్టొద్దా, ఆ విగ్రహాలకి అయితే ఇప్పటికే అవమానం జరిగిందని బాధపడుతున్నాం మనం, వాటిని ముందుకి స్వాగతించి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం వద్దా? చెప్పండి, మీరు చెప్పండి. దినకర్ గారు, నేను మీరు అధికార పార్టీ నేత కాబట్టి మీకు మిమ్మల్ని అడగాల్సిన ఓన్లీ థింగ్ ఇప్పుడు సుందరరామ శర్మ గారు ఒకే మాట అన్నారు. నాగార్జున సాగర్ కట్టిన టైంలో అక్కడ ఉన్న ఆలయాల్ని శాస్త్రోక్తంగా అక్కడ నుంచి ఇంకో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత ఆలంపూర్కు తరలించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ జరిగింది. సరే, నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులు. అండ్ ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో గుజరాత్ లో కావచ్చు, ఇంకోవచ్చు, ఎక్కడైనా సరే ఒక శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన దాన్ని శాస్త్రోక్తంగా తీయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? అది అందులో అది ఎందుకు జరగలేదని పాయింట్ కదా. ఆ మనస్తాపాన్ని ఏదైతే జరిగిందో దానికి సంబంధించి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, ముందు జరిగినటువంటి వాటిల్లో, ఎందుకంటే ఇందాక మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సమయం దగ్గర అవుతుండడం వల్ల పని ఒత్తిడి వల్ల జరిగినటువంటి చెప్పారు. ఇందాక మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పని ఒత్తిడి వల్ల అపచారం జరిగిపోయింది, కొంత ఇబ్బంది జరిగింది. ఇదే విషయం కృష్ణలంకలో అక్కడ కూడా ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో తొలగించేటటువంటి ఆ రోజు ఎవరు మాటలు రాలేదు, మాట్లాడలేదు. ఈ అంశాన్ని రాజకీయానికి వాడుకోవాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం. జరిగింది తప్పు అని చెప్తున్నారు. జరిగింది తప్పు అన్నప్పుడు తప్పుకు బాధ్యత వహించాల్సింది ఎవరు? నన్ను ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఎవరు. మళ్ళీ ఇక్కడ సమస్య ఏంటంటే తప్పు జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న విషయం జరిగింది అనగానే, ఒక ప్లేస్ లో కల్తీ సారా ఉంది అనగానే అక్కడ ఉన్న సంబంధిత అధికారులపై అప్పటికప్పుడు సస్పెన్షన్ వేటు వేస్తారు. ఇక్కడ జరుగుతున్న విజువల్స్ కనబడుతున్నాయి, ఇక్కడ జరిగిన విషయాలు ఉన్నాయి, ఎందుకని అప్పటికప్పుడు ఒక చర్య రావట్లేదు? ఇప్పుడు బయట వస్తున్నటువంటి అదేది వార్తలు కానీ లేకపోతే వాళ్ళ భావాలు ఏంటంటే, కలెక్టరు ఆయన హిందూ కాదు కాబట్టి ఆయన కొంత దురుసుగా వెళ్ళాడు అని బయట వస్తున్నటువంటి టాక్. అదేవిధంగా అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మసీదుల జోలికైతే పోలేదు, దీని వరకే పోయాడు. సున్నితమైన అంశం కాబట్టి అన్ని వస్తాయి. ఇక్కడ సమస్య అలాంటప్పుడు వచ్చినప్పుడు వారిపైన సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవద్దా వద్దా? స్థానిక ప్రజాప్రతినిధులు దానికి సంబంధించి రిగ్రెషన్ అయితే బయట ఈ మాటలు వచ్చినప్పుడు కూడా కలెక్టరే డైరెక్ట్ గా ఆ రకమైనటువంటి ఆదేశాలు, ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని, తొందరగా చేయండి అని అంటారు. కానీ ఇది ఇదేంటి కూల్ చేయండి అన్నప్పుడు ఒకటి ఉందండి ఇక్కడ. మొదటగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు అర్థం కావట్లేదు, కానీ ఇవాళ అమరావతి భూముల దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్ విషయంలో కూల్చడం దగ్గర వాటిని కూడా కొంత ఇవాళ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆ విషయం కూడా. ఇవాళ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సదావర్తి సత్రానికి సంబంధించిన భూముల విషయంలో కానివ్వండి, ఎందుకునో వచ్చిన దగ్గర నుంచి ఒక రకమైనటువంటి స్పీడ్ అందుకుని ఏదో రకంగా ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, ఈ దేవాలయాల మీద ఎందుకునో ఒక రకమైనటువంటి సీతకన్నేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోటి కూడా మీరు చూస్తూ ఉంటే, ఇవాళ రోజున ఇదివరకు చక్కగా మన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆ బొట్టు ఇందాక ఆయన చెప్పినట్టుగా అంటుండేవారు. కానీ ఇవాళ రోజున ఆయన ఎంతసేపటికి ఎక్కడికి వచ్చినా కూడా బుద్ధుడి యొక్క బొమ్మలు ఇవ్వటము, బౌద్ధ మత ప్రచారం లాగా మాకు, అంటే అది వేరేగా అంటలేదు నేను, బౌద్ధ మత ప్రచారం లాగా కనిపిస్తూ ఉంది. ఇదివరకు ఏంటంటే ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి కనిపించింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే, ఆయన దినకర్ గారు ఏదో అంటున్నారు ఇందాక, ఏదో 3 కొండలని, అదేదో వచ్చినటువంటి రూమరే తప్ప దాని గురించి సరైనటువంటి ఇది లేదు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే, ఇవాళ రోజున టీటీడీకి సంబంధించినటువంటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకి వాటికి ఖర్చు పెడుతూ ఉన్నది అనేటువంటిది కూడా ఇవాళ బయట ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. దాని మీద మీరు పారదర్శకంగా ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని మీరు ఏమన్నా ఇప్పటికైనా చెప్పగలుగుతున్నారా? మీరు చెప్పట్లేదు. రెండోది ఇంకోటి కూడా ఏమని చెప్తున్నారంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని కూడా మీరు ఒక సెన్సిటివ్ ఇష్యూని కూడా పెద్దది చేయటం, మీకు గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి వాటి మీద ఇప్పటికి కూడా అనుభవాన్ని నేర్చుకోకుండా ఈ రోజు కూడా మీరు ఇదే రకమైనటువంటి చేస్తూ ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి మఠాధిపతుల్ని, స్వామీజీల మీద ఒక రకమైనటువంటి భాష వాడటం అనేటువంటి ఎంతవరకు సమంజసం? ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఇందాక కూడా ముఖ్యమంత్రి గారు అటు పక్కన మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకు సంబంధించిన పార్టీ వాళ్ళు ఇంకో వేరే పక్కన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ప్యాసిఫై చేయాలనుకుంటున్నప్పుడు మరి వీళ్ళు కూడా తగ్గుండాలి కదా, ఆ తగ్గినటువంటిది కనిపించట్లేదు. నిన్న బీజేపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటుంటే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వకుండా అడ్డం.
అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరిద్దరు కూడా కలిపి? అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక రకమైన భయభ్రాంతుల కింద చేస్తూ ఉన్నారా? మేము ఎవరన్నా ప్రతిపక్షాలు మాట్లాడితేనేమన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అభివృద్ధి నిరోధకులు, మీ వల్లనే అసలు ఈ రాష్ట్రం ఇదైపోయింది అని చెప్పని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఒకటి ఉంది, పారదర్శకత అనేటువంటిది తీసుకుని రండి. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఏదో ఆ ప్రభుత్వంలోంచి బయటకు వచ్చేసేయమని మనం, లేకపోతే ఆ మంత్రి పదవులు వద్దనో మేము చెప్పట్లేదు, కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రజా పేరుతో చేస్తున్న ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని మీరు ఎప్పటికైనా కూడా కనుక చేయకపోయేటట్లయితే దానికి మూల్యం మీరు కూడా వాళ్ళతో పాటు చెల్లించాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక అంశం చెప్తాను. ఇది కేవలం దేవాలయాలపైన అక్కడున్న విగ్రహాలపైననో లేదా అక్కడున్న వస్తువులపైననో దాడిగా లేదా వాటిని తీసేస్తున్నట్టుగా కూడా లేదు. ఇక్కడ ఒక పండితుడు ఇక్కడికి వచ్చి ఇదే చర్చలో చెప్పిన పరిస్థితి, ఇది తత్వంపై దాడి. హిందువుల ఆలయాలు, దేవాలయం అనగానే ఒక సంస్కృతికి నిలయంగా భావిస్తాం, మనం సంస్కృతికి చిహ్నాలుగా చూస్తాం. ఒక తత్వంపై దాడి జరుగుతుందనే ఒక అభిప్రాయం వస్తుంది. అటువంటి టైంలోనే 3 అంశాలైన ముఖ్యంగా ప్రజాప్రతినిధుల నోటి నుంచి వచ్చిన మాటలు, ఒకటి అధికారులు చెప్పులతో పైన నిలబడము లేదా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లేదా ఎవరైనా సరే అక్కడున్న వ్యక్తులు ఎవరైనా సరే దానికి బాధ్యులు ఎవరో, అధికారులు ఎవరో పక్కన ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. వారి పైన ఇంకొకరు ఉంటారు, దానిపైన ఇంకొకరు ఉంటారు, అది ఒక మరి హైరార్కీ. బట్ నెక్స్ట్ పాయింట్, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మున్సిపల్ వ్యాన్ లో కనిపించడం. నెంబర్ 3, ఆ గోవుల్ని, పశువులు వాటికి ఏంటి విలువ అన్నట్టుగా మాట్లాడడం. నెంబర్ 3, అక్కడికి వచ్చిన వాళ్ళని, అడుగుతున్న వాళ్ళని, లేదు ఇది తప్పు అని చెప్తున్న స్వామిల్ని దొంగ స్వాములు అనడం. ఈ 3 అంశాలు చేసింది ప్రజాప్రతినిధులైనా కాదా? వారిపైన ఎటువంటి చర్యలు ఉండవా? కొంత సంయమనం పాటించాలి అని ఇందాక కూడా చెప్పాను. పదజాలం మీరు పదే దాన్నే మళ్ళీ రిపీట్ చేసి ఇక్కడ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను చెప్తానండి, ప్రతి అంశానికి వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి పదజాలం దగ్గరికి వచ్చింది మీరు అడిగిన 3 ప్రశ్నలు. దానికి మించి నేను చెప్తున్నాను, ఒక వారం 10 రోజుల క్రితం ఒక జీవో వస్తే చాలా మంది గగ్గోజులు పెట్టారు. ఇదే మాణిక్యాలరావు గారు హిందూ దేవాలయాలకి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇతర మతాలకి సంబంధించిన వాళ్ళకి గతంలో కౌలుకి ఇవ్వటం వల్ల వాటిని వేరే పర్పస్కి వాడుతున్నారు. ఆ విధంగా వాడకుండా ఉండటం కోసం ఆ లీజు హోల్డ్స్ అన్ని రద్దు చేసి ఈ ఆలయ భూములన్నీ హిందువులకే ఇవ్వాలి అనేటువంటి జీవం మీకు కనపడట్లేదు. అది హిందూ మతాన్ని కాపాడుకోవటానికి కదా, హిందూ ధర్మాన్ని కాపాడుకోవటానికి కదా, అది కనపడట్లేదు. మరి ఈ ప్రభుత్వమే చేసింది. అది చేయాలనుకుంటే ఇంకో రంగం చేసేవాళ్ళం కదా. ఇది చేయాలని ఎవరూ లేదు కదా. వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేంటంటే ఇక్కడ మంటకి ఆయిల్ పోయాలన్నటువంటి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నారు, మంటకి ఆయిల్ పోయాలి, కుదరదు. ఇది ఇంకో ప్రాంతం అయితే ఇంకో రకంగా ఉండేది. విజయవాడ కావటం వల్ల కొంతవరకు వాళ్ళ ఆవేదన, బాధ ఉన్న ఏదైనా బయటికి చెప్పారే కానీ వీళ్ళు ఊహించిన రీతిలో ప్రజలు స్పందించే పరిస్థితి అక్కడ లేదు. అయితే వాళ్ళు అనుకుంది వేరే, కొంతమంది దీని మాట ఉన్నటువంటి వారు, కొంతమంది కొన్ని పార్టీలు వారు అనుకుంది వేరే. సాధువులకి, అక్కడ వచ్చినటువంటి గురువులకి ఉన్నటువంటి వారి విజ్ఞతని మనం హర్షించాలి. ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి, ఇప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి వెనక మేము ఉంటాము, కాకపోతే జరిగిన దాని ఈ తప్పుని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేటటువంటి అంశంలో స్పష్టత ఇవ్వాలి అని స్పష్టంగా మాట్లాడారు. మీ దగ్గర కూడా ఒకటి ఎక్కడో ఒక భావజాలాలతో ఉండేటటువంటి నిత్యం మా మీద విరుచుకుపడేటటువంటి భావజాలాలతో ఉన్న వారి స్క్రోలింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ గా కనపడి కొంత బాధాకరం. కరెక్ట్ గా అన్న మాటలు వాళ్ళ అన్న 2 వైపులా బాగుండాలి. మీరు మొత్తం ఇప్పుడు క్లిప్పింగ్ పెట్టండి, మీరు మాట్లాడిన 4 మాటలే ఉన్నాయా, మీరు వేసే 4 మాటలే ఉన్నాయా, ఇంకా ఉన్నాయా అనేది కూడా బయటకు వస్తుంది. చెప్పిన మాటలన్నీ చెప్తూనే ఉన్నాం ఇక్కడ. మీరు కూడా నాకు ఎటువంటి సైడ్స్ లేవు, నాకు సైడ్ అలా ఒకే ఒక సైడ్, ప్రజల సైడ్. ప్రజలు చెప్తున్న మాటలు చెప్పండి. ఎవరు మాట్లాడినా సరే రఘునాథ్ బాబు గారు ఇన్వాల్వ్ కండి. రఘునాథ్ బాబు గారు, ప్రస్తుతం జరిగింది చాలా అనర్థం జరిగిపోయిందనే చెప్పాలి. అపచారం అంటారా, అనిష్టం అంటారా, రాష్ట్రానికి ఇబ్బంది అంటారా, లేకపోతే ప్రజలకు ఇబ్బంది అంటారా, ఏదైనా కావచ్చు. దానికి బాధ్యులపై ఎటువంటి చర్యలు ఉండాలి అంటారు? అపచారం జరిగింది, దానిలో అందరు కూడా ఒప్పుకుంటున్నారు. అది ఇంటెన్షనల్ అయితే కాదు, అది పై స్థాయిలో. కాబట్టి దానికి ఒక పరిహారం కూడా ఏదన్నా ఉంటుంది అపచారానికి. అది ఏది చేయాలో అది తప్పకుండా ఫాలో అయ్యి
జరుగుతుంది. అది సీఎం గారు కూడా దానికి కట్టుబడే ఉన్నారు. దానికి ఏది చేయాలంటే చేద్దామని. ఇకపోతే సంబంధిత ఎవరైతే వాళ్ళ మీద చర్యలు అవి కూడా ఉంటాయి. దానిలో కూడా నాకేమీ అనుమానం లేదు. ఓకే, రైట్. మీరేమని చెప్తారు? ఎటువంటి చర్యలు ఉండాలి అని అంటారు ప్రస్తుతం? బీజేపీకి కూడా ప్రభుత్వం అంటే ఒక హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే ఒక మంచి నేషనలిస్ట్ పార్టీగా హిందూ సంస్కృతిని కానీ హిందూ సాంప్రదాయాలను కానీ గౌరవించి అభివృద్ధి చేసేటువంటి పార్టీగా మరింత ఓపెన్గా ఈ విషయంలో జరిగినటువంటి అనర్థం కానీ అపచారం కానీ దీని విషయంలో గట్టిగా మాట్లాడాలి ప్రభుత్వంతో కూడా. ఇట్లాంటి మరీ పునరావృతం కాకుండా, ఏంటంటే జరిగినటువంటి విషయం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ ఎ రికార్డ్. 45-50 టెంపుల్స్ పడగొడితే మీరు అక్కడ చేసేటువంటి దాని మీద మీ మంత్రి గారు కానీ మీరుండేటువంటి స్పందించేటువంటి విధానం. రెండోది సార్, భారతదేశంలో ముఖ్యంగా అందరు కూడా రిలీజియస్ పీపుల్, ప్రతి ఒక్కరు, అది ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే నమ్మకము ఇట్లాంటిదంతా ఎక్కువ ఈ దేశంలో. అందుకనే మనం ఏ టెంపుల్స్ పోయినా కూడా, చిన్న టెంపుల్ పోయినా కూడా కొన్ని 100,000 మంది, తిరుపతిలో అయితే లక్షల మంది ఈ విధంగా ఉన్నటువంటి, ఇది చాలా మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి మన వీఆర్ నాట్ ఇన్ చైనా, రష్యా అలాంటి దేశం కాదు ఇది. ఇంతమందికి జరుగుతున్నప్పుడు దీన్ని రియల్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలుగుదేశం నాయకులు అంటే వారు దినకర్ గారు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా ఇంకా అంటే అయిపోయింది. ఒక్క నిమిషం, లెట్ మీ కంక్లూడ్. యూ కెన్ టాక్ లేటర్, నో ప్రాబ్లం. సో ఇది మనం ఎంత మాట్లాడినా కూడా, ఇప్పుడు ఆయన కూడా కొన్ని చోట్ల ఒప్పుకున్నారు, మా వాళ్ళు కొన్ని చోట్ల అక్కడక్కడ తప్పు చేసినారు, తప్పు జరిగింది అని చెప్పి. ఇది ఎవరు బాధ్యులు ఉన్నారో ఎవరున్నా కూడా, అది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ, ఇలాంటి క్రిటికల్ ఎక్కడైతే ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు ఏం సార్, ఒక్కొక్కసారి ఎంతో ఇబ్బందికరమైన జరిగే పరిస్థితులు. నిజానికి అక్కడ విజయవాడ లాంటి కామ్ ప్లేస్ కాబట్టి సరిపోతా ఉంది. అది ఏ హైదరాబాదో ఇంకా కొన్ని చోట్ల అయితే గిన మతపరమైనటువంటి ఘర్షణలు మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. సర్కార్ ఏరియా కాబట్టి, కాంప్లెక్స్ కాబట్టి we must appreciate. కానీ అన్ని చోట్ల ఇట్లా జరగడానికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి దానికి పునరుద్ధరణ చేసే దగ్గర పునరుద్ధరణ, అలాగే కొత్తగా ఇచ్చేటటువంటి ఏదైతే ముందు ఇచ్చిన హామీల ప్రకారం చేయటం, గోశాలకు సంబంధించి 50 సెంట్లు ఇచ్చామో దాని పునరుద్ధరణ, దానికి అయ్యేటటువంటి ఫండ్ ఏదైతే ఉందో అదంతా ఇవ్వటం. ఇంకొకటి, కృష్ణా జిల్లా కలెక్టర్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఒక 2 నెలల క్రితము బందరు విజయవాడ రోడ్డు విస్తరణలో ఒక ఉయ్యూరు దగ్గర ఒక గ్రామం మొత్తం ఎగిరిపోతుంది. యాక్చువల్గా వాళ్ళ ఎమ్మెల్యేని అలాగే అక్కడ ఎంపీని కలిసి వాళ్ళు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పార్థసారథి గారు కేవలం అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆ రూట్ని పొలాల మీద నుంచి వేసే అవకాశం ఉన్నా వేయకుండా ప్రాసెస్ ఇక్కడ దాకా తీసుకొచ్చేశారు. నేను ప్రయత్నం చేస్తే ఇదే కలెక్టర్ ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఏంటంటే కాంపెన్సేషన్ పెంచి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయగలిగారు, కానీ ఆపలేకపోయాడు గతంలో వాళ్ళు చేసినటువంటి చర్యలు అటువంటి వ్యక్తి. కాబట్టి ఏదో మతాన్ని ఆపాదించి అతన్ని కూడా కించపరచడం కరెక్ట్ కాదు. ఏం లేదండి, ఇప్పుడు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కలిసి వచ్చిన తర్వాత ఇది ఒక్కటి ఎందుకు చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్గా, అక్కడ 2,500 కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు, ఆల్రెడీ 1000 కోట్లు ఇచ్చేసామంటున్నారు అని చెప్పని కేంద్రం మనం ఇచ్చేయాలని. నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీ నుంచి ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోవాలి అని కనుక కనిపిస్తే, నేను ఒక సెక్యులరిస్ట్ని, ఆ రోజున దేవాలయాలు కూడా కూలగొట్టాను చూడండి అని చెప్పుకుని వేరే మతం వాళ్ళని కూడా ఇచ్చేసుకోవడానికి వెళ్తున్నటువంటి ఒక మరి రూట్గా ఇది ఏమన్నా అనిపిస్తుందా అనేది కూడా మాకు ప్రజలకి అనుమానం. ఇంతకన్నా దివాళకోరుతనం లేదు సార్. ఒక మసీదును కూడా వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయడం జరిగింది. ఇది దివాళకోరుతనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దీని గురించి మీరేం సూచిస్తారు సార్? ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికి కూడా పారదర్శకత అవలంబించట్లేదు. గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి వాటికి ఇంకా ఇప్పటికి కూడా పాఠాలు నేర్చుకోలేదు. ఈ రోజుకు కూడా ప్రతిపక్షాలని కానీ అక్కడ ఉన్నటువంటి మతాధిపతులను కానీ పీఠాధిపతులను కానీ మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ప్రభుత్వం ఒంటెద్దు పొక్కడలు పోతా ఉంది. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే తప్ప అధికారులది కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే అక్కడ అధికారులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి సంబంధం ఎటువంటిది లేదు. కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇప్పటికైనా ఒంటెత్తు పొక్కడం. గోదావరి పుష్కరాలు కూడా మఠాధిపతులు పీఠాధిపతుల ఆశీర్వచనాలతోనే పూర్తి చేసింది. కృష్ణా పుష్కరాలు కూడా అలాగే జరుగుతాయి. ఏం బాధపడాల్సిన అవన్నీ కాదు. గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని బీజేపీ సీరియస్గా తీసుకోలేదన్న విషయానికి నేను సమాధానం చెప్పాలి. అసలు దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది, దీన్ని పబ్లిసైజ్ చేసింది మా పార్టీ విజయవాడ యూనిట్ ప్లస్ సోమవీర్రాజు, కన్నా లక్ష్మణ్ గారు వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి మేము మాత్రమే
అమాంగ్ ద పొలిటికల్ పార్టీస్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ బాబు గారు, దినకర్ గారు, గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా సుందరరామ శర్మ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా సంస్కృతికి నిలయాలైన దేవాలయాల్ని కూల్చివేయడం సమంజసం కాదని ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. శాస్త్రోక్తంగా నిర్మించిన ఆలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలని శాస్త్రోక్తంగానే మళ్ళీ ఆచార ప్రకారంగానే తొలగించాలి. కానీ అభివృద్ధి పేరుతో ఇలా బుల్డోజర్ల సాయంతో కూల్చివేయడం సమర్థనీయం కాదని ప్రభుత్వానికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. చాలా మంది కూడా ఇదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి. కానీ ఎందుకని అప్పుడు జరిగిన ఆ చర్యలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వారిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి? ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది. అండ్ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైన ఉంది. హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, వేరే ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, వేరే మతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సంస్కృతికి చిహ్నాలైన వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇది వాటి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.